విషం అంటే ఏమిటి? ఒకసారి చాణక్యుడు దీనికి ఒక సమాధానం చెప్పాడు. మన తాహతుకు మించి ఏది ఎక్కువైనా అది విషంతో సమానమే అని చెప్పాడు. అది అధికారం కావచ్చు, ఆస్తి కావచ్చు, ప్రేమ కావచ్చు, ఎదుటి వాళ్ళ మీద ద్వేషం కావచ్చు, లేదా విపరీతమైన ఆకలి కావచ్చు, మనకున్న రకరకాల కోరికలు కావచ్చు, అన్నిటికంటే మించి సోమర్తనం, ఇవన్నీ కూడా విషంతో సమానమని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే ఏది శృతి మించినా అది మనకి ప్రమాదానికే దారితీస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కనుక ప్రతిదీ కూడా మనం అనుకుంటూ ఉండాలి. ఎదట వాళ్ళు ఏదో అన్నారనో, మనల్ని విమర్శించారనో, లేదా మన గురించి ఎక్కడైనా తప్పుడుగా మాట్లాడుకున్నారనో ప్రతిదానికి నువ్వు స్పందించకూడదు. ఎందుకంటే నువ్వు స్పందించినా స్పందించకపోయినా కాలం ఏదో ఒక రూపంలో వాళ్ళకి సమాధానం చెప్తుంది. కనుక ప్రతిదానికి స్పందించొద్దు. ప్రతిదానికి స్పందించడం అనేది ఒక విషయంతో సమానం. ఆ విషయం మనల్ని ఇబ్బంది పెడుతుంది. కనుక ఎదటవారి గురించి ఆలోచించడం మానేయి. ఎదటవారి గురించి ఆలోచించడం మానేసిన రోజునే మానవ జీవితం అనేది సక్రమంగా ముందుకెళ్తుంది. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో అనుకుంటున్నారని, ఎవరో ఏదో చేస్తున్నారని, ఎవరో ఏదో మన గురించి ఆలోచిస్తున్నారని నువ్వు ఎక్కువగా భ్రమపడిపోకు. నువ్వు అనేది లేని రోజున నీ గురించి ఎవ్వరూ తలవరు కూడాను. కనుక నీకు నువ్వుగా బ్రతకటం అలవాటు చేసుకో. పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానుకో. అప్పుడే ప్రశాంతంగా హాయిగా నీ జీవితం ముందుకు సాగుతుంది. శ్రీమాత్రే నమః. జై క్లాండేశ్వరి.